నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. పదునైన వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. దీనికోసం కీలక హామీలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే వైనాట్ 175 అనే నినాదం ఇచ్చిన వైసీపీ ప్రతి ఓటు గప్పగుత్తగా తనకి పడాలని ఆలోచనలు చేస్తోంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. తాజాగా పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపిన పథకాలు, కీ రోల్ పోషించిన హామీలపై ఫోకస్ చేశాయి. మరి ఆ హామీలేంటి? ప్రభుత్వాలు కొలువుదీరడంతో కీ రోల్ పోషించిన ఆ సక్సెస్ మంత్ర రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 10 ఏళ్లుగా అధికారానికి దూరమై అల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక పథకం ఊపిరులూదింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తెలంగాణలో సక్సెస్ మంత్రాన్ని అందుకుంది. అదే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలలో ఒకటిగా నిలిచిన మహాలక్ష్మి పథకం మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకొని హస్తం పార్టీ విజయంలో చెరగని ముద్ర వేసింది. దీంతో అసెంబ్లీ పోరుకు రెడీ అవుతున్న అధికార వైసీపీ, టీడీపీలు ఏపీలోనూ ఫ్రీ బస్ పథకంపై కసరత్తులు చేస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో జరిగిన యువగలం పాదయాత్ర సందర్భంగా పాయికరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని గొడిచెర్ల గ్రామంలో టీడీపీ నేత లోకేష్ బాబు మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ అవసరమైతే ఉచిత బస్సు పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే 2 రాష్ట్రాల్లో వస్తున్న స్పందన, సమస్యలు, ఆర్థిక భారం పరిగణలోకి తీసుకుని లెక్కలు వేస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతమైందనే చెప్పాలి. వాస్తవానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలలో ఒకటిగా నిలిచిన మహాలక్ష్మి పథకం అమలు చేయాల్సి వచ్చింది. అంతేకాదు రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ ప్రతి ఓటు ఎంతో కీలకం కానుండటంతో అధికార కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లోనూ వ్యూహాత్మకంగా వెళ్తోంది. దాదాపు ఇదే వ్యూహంతో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాల్లో మహాలక్ష్మి పథకంపై వస్తున్న స్పందన, గ్రాండ్ లెవెల్లో సమస్యలు, ప్రభుత్వంపై పడనున్న ఆర్థిక భారాన్ని పరిగణలోకి తీసుకుని కసరత్తులు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఏపీలోనూ పాటిస్తే ప్రతి నెల కనీసం 200 కోట్ల రూపాయల వరకు ఖజానాపై భారం పడుతుందని ఉన్నతాధికారులు తేల్చారు. ఇప్పటికే ఆర్థికంగా సతమతమవుతున్న ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువస్తే మరింత ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టిన పురుషులు, ఆటో డ్రైవర్ల సమస్యలను సైతం ప్రభుత్వం ముందర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఏపీలోనూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పైన అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ పథకం అమలు చేస్తే ఆర్టీసీకి రాబడి ఎంత తగ్గే అవకాశం ఉంది, ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏ మేర భర్తీ చేయాల్సి ఉంటుందనే అంశాలపైన కసరత్తు కొనసాగుతోంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ మొత్తంలో ప్రయాణికులలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా వేస్తున్నారు. అన్ని రకాల పాసులు కలిగిన వారు 10 లక్షల మంది ఉండగా 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థినులు, మహిళలు ఉంటారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి సగటున రోజుకు 17 కోట్ల రూపాయల వరకు రాబడి వస్తోంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం 6 కోట్ల రూపాయల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి లగ్జరీ బస్సుల్లో రాయితీ ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు తమిళనాడులో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ, ఆర్డినరీ బస్సులో మాత్రమే పథకాన్ని అందుబాటులో ఉంచారు. ఇందుకోసం తమిళనాడులో ప్రత్యేకంగా గులాబీ రంగు బస్సులను ఉపయోగిస్తోంది. తెలంగాణ, కర్ణాటకలలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీ బస్ పథకాన్ని అమలవుతోంది. మరి ఏపీలో కర్ణాటక, తెలంగాణ మోడల్ను తీసుకొస్తారా లేదా తమిళనాడు మోడల్ను అనుసరిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అక్క చెల్లెమ్మల ఓట్ల కోసం ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయని చెప్పాలి.